5th క్లాస్ చదువుతున్నా. ఇందిరా సినిమా రిలీజ్. ఓకే. ఇందిరా సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ నా ఫ్రెండ్ నేను సైకిల్ మీద వెళ్ళాం మార్నింగ్ షోకి. వెళ్ళాము. తను యాక్చువల్గా నా దగ్గర అప్పుడు నా సినిమా టికెట్ 6 రూపాయలే మా ఊర్లో. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు 6 రూపీస్. అంటే మేము స్కూల్ స్టూడెంట్స్ కదా. సో సండే వచ్చింది, ఇద్దరం వెళ్దాం అనుకుని ఫిక్స్ అయ్యాము. అండ్ తన సైకిల్ మీద నన్ను తీసుకెళ్ళాడు, వెళ్ళాము. నా దగ్గర ఉన్నది 4 రూపీస్. అయితే తను నన్ను డబ్బులు అడగకుండా తనే టికెట్ తీసుకెళ్ళి చూపించాడు సినిమా. హ్యాపీగా ఎంజాయ్ చేశాను. బయటకు వచ్చాను. నువ్వు ఇంటికి వెళ్ళిపోరా అన్నాను. వాడు వెళ్ళిపోయాడు. ఏరా నువ్వేం చేస్తావు అంటే నేను మళ్ళా సినిమాకి వెళ్తాను. ఏం చేశాను తెలుసా, ఆ 4 రూపీస్ నా దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ సినిమా టికెట్ తను తీశాడు. నేను 2 రూపీస్ పడిపోయింది అనేటట్టు ఎదుక్కుంటున్నాను కావాలని. అదే టైంలో మా విలేజ్ నుంచి, మా అమ్మమ్మ వాళ్ళ ఊరి నుంచి ఒక ఆయన సినిమాకి వచ్చాడు. ఏమైందిరా అంటే సినిమా కానీ వచ్చాను, అమ్మ నాకు 6 రూపాయలు ఇచ్చింది కానీ 2 రూపాయలు పడిపోయిందని చెప్పి అబద్ధం చెప్పాను. అది కూడా సెకండ్ టైం వాచింగ్ చెప్పాను. చెప్పినాక అప్పుడు కూడా ఏమైంది తెలుసా, అవునా సరేలేనా డబ్బులే అవసరం లేదని చెప్పి మళ్ళా మామయ్య అంటాం ఊర్లో, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో తెలిసిన ఆయన తీసుకెళ్ళాడు. మ్యాట్నీ అయిపోయింది. మళ్ళా ఫస్ట్ షో అదే 4 రూపీస్ పట్టుకొని మళ్ళీ 2 రూపీస్ 2 రూపీస్ ఈసారి వెతకలేదు. ఈసారి అంకుల్ అంటే నీ సినిమా చూడాలనుకుంటున్నాను, వేరే ఆయన ఎవరో తెలియదు, నాకు 4 రూపాయలు ఉన్నాయి టికెట్ తీయరా 2 రూపాయలు ఇవ్వరా అంటే అది ఆ ఇష్టం చిరంజీవి గారి మీద ఇష్టం. ఇక మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో 3 షోలు చూసేసాను. ఇంటికి వెళ్ళానప్పుడు పొద్దున్న నుంచి ఏం తినలేదు. నేను ఎక్కడికి వెళ్ళిపోయినా మా అమ్మగారు తొందర పడుతున్నారు. ఇంటికి వెళ్ళగానే ఇక తెలిసిందే గట్టిగా అయింది, చాలా గట్టిగా వేసేదారు. వేసినాక నేను ఏడ్చుకొని కూర్చుంటే అప్పుడేమైందంటే మా గల్లీకి జస్ట్ థియేటర్ పెద్ద దూరం కూడా కాదు, ఒక 600 మీటర్స్ ఇలా ఉంటది. సో ఆ గల్లీలో వీధిలో ఆడవాళ్ళు ఉంటారు కదా, సరదా సెకండ్ షో సినిమాకి ఇందిరాకి వెళ్దాం ఇక్కడికి వచ్చింది అని చెప్పి వాళ్ళందరూ వెళ్తున్నారు. నేను ఇలా చూసాను మా అమ్మగారిని, మళ్ళా వస్తా ఇంత 3 సార్లు చూసాను, మళ్ళా చూస్తావా అని మళ్ళా 2 కొట్టారు. కొట్టినాక పక్క ఆవిడ ఎందుకు అలా ఏదో తప్పు చేసాడులే ఏం చేస్తాం సరే రా అని చెప్పి వాళ్ళందరితో మళ్ళీ సినిమాకి వెళ్ళా. అంటే ఒకే రోజు 4 షోలు 5th క్లాస్ లో ఈ రకంగా ఇందిరా సినిమా చూసాను. ఓ మై గాడ్, వామ్మో, ఆ రోజు అన్ని కవర్ చేస్తారు, అన్ని షోలు కవర్ చేస్తారు కానీ 4 రూపీస్ తో. ఇప్పుడు అందరు ఫాలో అవుతారు, రేపు పదండి ఐడియా ఏదో బాగుంది. ఇంకా ఈ రోజుల్లో ఏం లేదు, అంతా ఆన్లైన్ వచ్చేసి 6 రూపీస్ కి ఏమొస్తుందండి, చాయ్ అక్కడ సమోసా కూడా రాదు. సో సూపర్. అలా అయితే గనక మీ యొక్క అభిమాన నటుడిది ఫస్ట్ డే అలా 4 షోస్ చూస్తారు. నైస్. మరి మంచి డైలాగ్ మా కోసం. వీరశంకర రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఈ డైలాగ్ గురించి అన్నిసార్లు చూసాను సినిమా. ఎందుకని? అది అంతే వెనక్కి తిరిగి ఆయన డైలాగ్ అయినా సరే. ఇప్పుడు ఆయన ఉన్నారు ఎవరు, తేజ గారు, తేజ సజ్జా గారు, నేనున్నాను నానమ్మ ఆయేజే కదా, అదేదో ఆ బ్యాగ్ ఇసిరితే నేనేదో ఇసిరేస్తున్నాను అంత ఫీలింగ్ నాకు. ఇప్పుడు కూడా వెళ్తూ ఉంటారా ఫస్ట్ డే ఫస్ట్ షో అలా చూడడానికి? కన్ఫర్మ్ గా ఆయన సినిమా ఫస్ట్ షో నేను వెళ్ళలేకపోయినా సినిమా చిరంజీవి గారి హాల్లో చూస్తాను. సో